యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఆ మధ్యలో ఎన్టీఆర్ డ్రాగన్ షూట్లోకి ఎంటర్ కాకముందే షూటింగ్ స్టార్ట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. షూటింగ్ ప్రారంభంలోనే 3,000 మంది ఆర్టిస్టులతో ఓ సీన్ షూట్ చేశాడు. ఇక రీసెంట్గానే ఎన్టీఆర్ డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. అలా ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్లోకి అడుగు పెట్టాడో లేదో అప్పుడే యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న డ్రాగన్ సినిమా గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నిజానికి డ్రాగన్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కర్ణాటకలో జరిగింది. వార్ 2 షూటింగ్ పూర్తి చేసి డ్రాగన్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసినట్టుగా తాజాగా ఓ ఫోటో షేర్ చేశారు మూవీ మేకర్స్. ఫస్ట్ షెడ్యూల్లోనే ఎన్టీఆర్పై అరాచకమైన సీన్స్ను షూట్ చేశాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. భారీ యాక్షన్ సీన్స్లో ఎన్టీఆర్ను మునుపెన్నడూ లేని విధంగా చాలా డిఫరెంట్ లుక్లో చూపించినట్టుగా తెలుస్తోంది. అలాగే సినిమాలో డ్రాగన్ ఫస్ట్ అపీరియన్స్ గూస్ బూమ్స్ తెచ్చే విధంగా నీల్ డిజైన్ చేసినట్టు సమాచారం. ఇకపోతే త్రిబుల్-ఆర్, దేవరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో డ్రాగన్పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అంచనాలకు తగ్గట్టుగానే కొన్ని రోజుల ముందు మీడియా అడిగిన క్వశ్చన్స్కో సమాధానంగా స్కై ఈజ్ ద లిమిట్ అని చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశాడు ప్రొడ్యూసర్ రవిశంకర్. మీరు ఎంతైనా ఊహించుకోండి, ఎన్ని అంచనాలైనా పెట్టుకోండి, అంతకు మించి ఉంటుందనే రేంజ్లో చెప్పుకొచ్చాడు. మరోవైపు రాజమౌళి కూడా ఓ ఇంటర్వ్యూలో డ్రాగన్ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నానని చెప్పడంతో డ్రాగన్ సినిమాకు ఇంటర్నేషనల్ వైడ్గా బజ్ ఏర్పడింది. ఇలా ఎన్నో అంచనాలను పెంచేస్తున్న డ్రాగన్పై నందమూరి అభిమానులు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. డ్రాగన్ సరిగ్గా ఫోకస్ పెడితే హాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అంటున్నారు. డ్రాగన్ ఎంట్రీ సీన్ ఎలా ఉంటుందోనని మరికొందరు ఇప్పటినుంచే ఊహలతో పందెం వేస్తున్నారు. ఇక కొందరైతే డ్రాగన్ ఎంట్రీ సీన్ తలుచుకుంటుంటేనే మైండ్ కంట్రోల్లో ఉండటం లేదంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. మరి అందరిలో ఇన్ని అంచనాలు పెంచేస్తున్న డ్రాగన్ను ఎలాగైనా 2026 జనవరి 9న రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారట మైత్రి మూవీ మేకర్స్.